అత్యంత అరుదైన చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన మూల సోమనాథ జ్యోతిర్లింగపు పవిత్ర శకలాలను భక్తుల దర్శనార్థం హైదరాబాద్ లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సత్సంగం నిర్వహించారు. భక్తుల సందర్శనార్థం ఈ జ్యోతిర్లింగ శకలాలు మానసగంగా ఆశ్రమంలో ఉంచారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో సోమనాథ్ సపర్య పూజ అనంతరం ధ్యానం దివ్య సత్సంగం నిర్వహించారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం గజిని మహమ్మద్ దాడిలో సోమనాథ దేవాలయం వంశమైన కాలంలో దక్షిణ భారతానికి చెందిన అగ్నిహోత్ర బ్రాహ్మణులు ఆ లింగ శకలాలను రహస్యంగా తీసుకువచ్చి వంశపారంపర్యంగా పూజిస్తూ కాపాడుతూ వచ్చి ఇటీవలే వాటిని గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సన్నిధికి సమర్పించి వాటికి పునర్వైభవం తేవలసిందిగా కోరారు. అనేది 45 సంవత్సరాల నుండి ప్రజలకి ఎన్నో రకాల మేలుకరమైన ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన ఒక వాలంటరీ సంస్థ అన్నమాట. మన హైదరాబాద్ నగరంలో 2004 సంవత్సరం జనవరి 15వ తారీఖు నుంచి గండిపేటలోని మానసగంగా ఆశ్రమంలో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు సంబంధించిన 10 కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న విశేషం ఏమంటే 21 మార్చి 2026 సంవత్సరం నుండి తెలంగాణలో పలు ప్రదేశాల్లో సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తుల దర్శనార్థం తీసుకురావడం జరిగింది. ఈ సోమనాథ జ్యోతిర్లింగం విశేషత ఏమంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితం గజనీ మహమ్మద్ దండయాత్రలో ఈ విగ్రహాన్ని సోమనాథ మందిరంలో పూర్తిగా ధ్వంసం చేయబడితే అప్పుడున్న కొందరు పండితులు దాన్ని కాపాడి అందులో ఉన్న శకలాలను తీసుకువచ్చి అప్పటి నుంచి 1000 సంవత్సరాలు పూజిస్తూ వచ్చారు. ఈ 1000 ఏళ్ళు అది ఎక్కడ ఉందనేది ఎవరికి తెలియదు. పోయిన సంవత్సరము ఈ పండితులు ఎవరైతే దీన్ని కాపాడుతూ వచ్చారో వాళ్ళు గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ గారిని కలిసి ఈ సోమనాథ్ జ్యోతిర్లింగాలకి పూర్వ వైభవం తీసుకురావాలని అడగ్గా గురుదేవులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు దీన్ని మొదటగా దేశమంతా అన్ని ప్రదేశాల్లో తీసుకువెళ్లి భక్తుల దర్శనార్థం తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు 21 మార్చి 2026 నుండి 28 మార్చి 2026 వరకు తెలంగాణలో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఈ విగ్రహాన్ని భక్తుల దర్శనార్థం తీసుకురావడము విశేషమైన పూజలు చేస్తున్నారు. ఇవాళ 23వ తేదీ మార్చి 2026 నాడు గండిపేట మానసగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఈ రోజు రుద్ర పూజతో పాటు ఈ శివలింగాల దర్శనం అనేది జరుగుతుందన్నమాట. ఎంతో మంది భక్తులు చాలా మంది ప్రముఖులు ఈ రోజు ఈ దర్శనం తీసుకోవడానికి రావడం ఒక ఎంతో మంచి విశిష్టత ఇస్తుంది ప్రోగ్రామ్ కి. ఈ శివలింగాల దర్శనం మన తెలంగాణలో 21 నుంచి మొదలైందండి. ఎన్నో వేల మంది ఇప్పటికే ఆల్రెడీ దర్శనం చేసుకున్నారు కదా 2 రోజుల నుంచి. ఇవాళ మన మానసగంగా ఆశ్రమంలో దర్శనంకి అందరూ వచ్చారు. ఇవాళ ఆఫీసులు ఉన్నా స్కూల్ ఓపెన్ ఉన్నా సరే పిల్లలందరూ వచ్చి స్కూల్ పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఎంతో తరిస్తున్నారు. చాలా సంతోషంగా వాళ్ళ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇది ఏంటంటే గురూజీ చెప్పినట్టు